మెగాస్టార్ చిరంజీవి గారంటే ఇండస్ట్రీలో ఒక శిఖరాగ్రం. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ నంబర్ 1 పొజిషన్‌లో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారితో నటించాలని ఏ హీరోయిన్ మాత్రం అనుకోదు. 80, 90 దశకాల్లో ఆయన దశ తిరిగింది. మరి చిన్న చిన్నగా ఎదుగుతూ ఆయన చేసిన పాత్రలో ఆయన స్టార్‌గా మారారు. సో ఆ రోజుల్లో చిరంజీవి గారిలాగా డాన్స్ చేసే వ్యక్తి అసలు ఇండస్ట్రీలోనే లేడంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రతి హీరోయిన్ చిరంజీవి గారితో అవకాశం కోసం ఎదురు చూస్తుంది. కానీ ఓ హీరోయిన్ మాత్రం చిరంజీవి ఆయనెవరు అంటూ యాటిట్యూడ్ చూపించిందట. మరి ఇంతకీ అంత అప్సరస, అంత పాపులర్ నటి ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు, చిరంజీవి సినిమా కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి మైల్ స్టోన్ గా ఉన్న ఖైదీ సినిమా హీరోయిన్ గుర్తుందా? మాధవి. హీరోయిన్ మాధవి మన చిరంజీవి గారి దగ్గర ఓ రేంజ్ లో యాటిట్యూడ్ చూపించిందట. సో ఇంతకీ అప్పట్లో ఆయనకి మంచి ఫాలోయింగ్ సంపాదించడానికి ఎంతో కష్టాలు పడ్డారు. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలా అవమానాలు పడ్డారు. అవన్నీ పట్టించుకోకుండా తన లక్ష్యం మీద ఫోకస్ చేసి అందరికి ఒక్కడిగా మిగిలాడు. కోదండ రామారెడ్డి డైరెక్షన్ లో చేసిన ఈ సినిమాలో ఖైదీ సినిమాలో హీరోయిన్ గా మాధవి నటించారు. ఆమె ఆ టైంలో స్టార్ హీరోయిన్. కానీ చిరంజీవి మాత్రం అప్పటికి ఒక మీడియం రేంజ్ హీరోనే. కాబట్టి చిరంజీవితో నటించేటప్పుడు ఆమె కొంచెం యాటిట్యూడ్ చూపిస్తుండేదట. దీంతో చిరంజీవి చాలా కామ్ గా ఇప్పుడు కాదు ముందు చూద్దాంలే అని తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ సినిమా సమయంలో కొన్ని సందర్భాల్లో చిరంజీవితో చులకనగా కూడా మాట్లాడుతూ ఉండేదట. కానీ చిరంజీవి అవేవి పట్టించుకోకుండా సినిమా చేసి ఆ సినిమాతో సక్సెస్ సాధించగలిగారు. ఇక దాంతో చిరంజీవి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత చిరంజీవి మాధవితో చాలా సినిమాలు చేసిన ఆమె బిహేవియర్ మాత్రం చాలా చేంజ్ చేసుకొని వచ్చి చిరంజీవి గారితో చాలా నీట్ గా మాట్లాడడంతో చిరంజీవి గారితో ఎక్కువ సినిమాల తర్వాత చేసిందట. కానీ చిరంజీవి గారు మాత్రం ఇంతకు ముందు జరిగిన వేవి పట్టించుకోకుండా చాలా క్యాజువల్ గా ఆమెతో మాట్లాడుతూ ముందుకు సాగారు. మొత్తానికైతే చిరంజీవి సక్సెస్ అవడానికి ఆయన టాలెంట్ తో పాటు ఆయన వ్యక్తిత్వం కూడా కీలకమైన పాత్ర పోషించిందనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ గురించి మనం మాట్లాడడమే అనవసరంగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళతో మనం మాట్లాడే మన టైం, ఎనర్జీ ఏవి కూడా వేస్ట్ కానివ్వకూడదు అంటూ చెప్తున్నారు. అయితే అందుకే ఇప్పుడు చిరంజీవి గారితో ఇలాంటి ఒక యాటిట్యూడ్ స్టార్ వర్క్ చేసిందంటే నమ్మలేకపోతున్నారా?